హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇవి ఏంటి శిరీష్ దేని గురించి చెప్తుంది? ఆల్రెడీ ఇగో ప్రొడక్ట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఎక్కడ షాపింగ్ చేశాను ఏంటి అనేది వీడియోలో ఇక్కడ చూద్దరు. కానీ దానికన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నేను ఆల్రెడీ సంగీతం నేర్చుకుంటున్నాను, మీ అందరికీ తెలుసు కదా. సత్య మ్యామ్, శ్రీదేవి మ్యామ్ దగ్గర. సత్య మ్యామ్ ఆల్రెడీ శ్రీదేవి మ్యామ్ది మీకు పోస్ట్ చేశాను మొన్న. సత్య మ్యామ్ కూడా సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేశారు. అంటే పిల్లలకి చక్కగా, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా హ్యాపీగా యూజ్ చేసుకోవడానికి. అంటే సంగీతం అంటేనే పెద్ద నేర్చుకోవడం అంటే కొంచెం టఫ్ అనుకోవచ్చు, కానీ ఇవేంటంటే కొన్ని సాంగ్స్ అవి నేర్పుతారట మేడము. సమ్మర్లో మీ పిల్లలకి కానీ మీరు కానీ ఒక మంచిగా టైంని యూటిలైజ్ చేసుకోవచ్చు. అది కూడా ఒక మంచిగా డివోషనల్ టైప్లోను హనుమాచార్య కీర్తనలు కానీ, రామదాస్ కీర్తనలు కానీ, డివోషన్ సాంగ్స్ కానీ, పేట్రియాటిక్ సాంగ్స్ కానీ ఏవైనా సరే అంటే హ్యాపీగా ప్రతిరోజు కాబట్టి మీ అందరూ కూడా దాన్ని చక్కగా ఆపర్చునిటీని మిస్ కాకుండా చేసుకోవచ్చు. మార్నింగ్ ఏంటంటే 11 to 12 ఒక బ్యాచ్ ఉంటుంది, 4 to 5 కూడా ఒక బ్యాచ్ ఉంటుంది. అంటే మన ఇష్టం, మీరు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా కూడా ఎవరికి ఫ్రీ టైం బట్టి వాళ్ళు హ్యాపీగా దాన్ని చూస్ చేసుకోవచ్చు. అందుకని మీకు ఒకసారి చెప్దాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా జాయిన్ అయ్యి మంచి మంచి పాటలు అవి నేర్చుకుంటారని చెప్పని. సో నేను కింద డిస్క్రిప్షన్లోనూ వాటి మీద మ్యామ్ డీటెయిల్స్ అవి ఇస్తాను, ఏమేమి నేర్పుతారు, ఫీజు ఎంత, టైమింగ్స్ అవి నేను ఒకసారి చెక్ చేయండి. సో ఇంక ఈరోజు ఏంటంటే ఇంట్లోకి మనకి ఏదో ఒకటి అవసరం అవుతూనే ఉంటాయి. మనం అంటే ఇంట్లోకి ఏదో ఒక చిన్నదో పెద్ద కొనుక్కుంటూ ఉంటాం కదా. ఆ కొనుక్కున్నవన్నీ ఒకరోజు మీకు సరదాగా షేర్ చేద్దామని చెప్పని. ఆబ్వియస్లీ ఏంటంటే చిన్నో చిత్తకో ఏదో ఒకటి మనకు పెట్టిందో, గిఫ్ట్ వచ్చిందో హ్యాపీ అవుతాం మనం. అవి మీకు షేర్ చేయాలనిపిస్తుంది. ఎలా ఉన్నాయి ఫీడ్బ్యాక్, అంటే ఇది బాగుంది, ఇది బాగోలేదు, లేకపోతే ఇంకొంచెం మంచివి నాకు ఏదైనా మీకు సజెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి నేను కొన్ని అమెజాన్ తెప్పించుకున్నాను, అలాగే కొన్ని గిఫ్ట్ వచ్చాయి. ఏంటవి అనేది సరదాగా వీడియోలో మీ అందరికీ షేర్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇంట్లోకి అన్నీ ఏదో ఒకటి అవసరం అవుతూనే ఉంటుంది. అప్పుడు కొనవన్నీ ఒకసారి జమ చేసి మీ అందరికీ చూపిద్దామని చెప్పని. ఇంకా లేట్ చేయకుండా ఏంటి ప్రొడక్ట్స్ అనేది వీడియోలకి చూసేద్దరు. కానీ సో లేట్ చేయకుండా ఫస్ట్ వచ్చి కర్టెన్స్. అంటే యాక్చువల్గా పింక్ బెడ్రూమ్లో, మా పిల్లల బెడ్రూమ్లో ఏంటంటే కర్టెన్స్ మ్యాక్సిమం ఒక 4-5 years నుంచి వాష్ చేయడం వేయడం అవే అవుతున్నాయి, ఒకటే సెట్ అవుతుంది. మా బెడ్రూమ్లోకైనా ఉన్నాయి కానీ పిల్లల బెడ్రూమ్స్లో కర్టెన్స్ లేవు. అందుకని కర్టెన్స్ మారుద్దాము, మంచి కాటన్ ఏదైనా తీసుకుందాం అని చెప్పని అమెజాన్లో బుక్ చేసాను. ఎందుకంటే సేమ్ చెప్పాను కదా, ఇదేమో పింక్ అండ్ వైట్, ఇదేమో పింక్ అండ్ బ్లూ అండ్ వైట్. సో అవే బెడ్షీట్స్ కావాలి, అవే కర్టెన్స్ కావాలి, ఇంకా అవి తప్ప ఇంకా ఆప్షన్ లేదు ఇంకో కలర్ వేయడానికి నాకు. సో ఇదైతే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అని అనిపించింది. సేమ్ ఇదే కాంబినేషన్ కూడా వాళ్ళ కబోర్డ్స్, పిల్లోస్, బెడ్షీట్స్ అని నేను. సో అందుకని మంచి కాటన్ అయితే బాగుంటుంది కదా అని చెప్పని ఈ కర్టెన్స్ తీసుకున్నాను. 2 sides, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది, అటు సైడ్ ఒక విండో ఉంటుంది. కాబట్టి యాక్చువల్గా 2 వేరువేరుగా ఉండేవి. ఇప్పుడు బెడ్రూమ్లో మీకు వేసినప్పుడు చూపిస్తాను కదా ఎలా ఉన్నాయనేది. సో అవి 2 సింథటిక్ సిల్క్ కదా, వాష్ చేసినప్పుడు వెనకాలంతా పోయి కొంచెం పాడయ్యాయి అని చెప్పని ఇవి తీసుకున్నాను. కాటన్ అయితే బాగున్నాయి, మరి హ్యాపీగా ఉన్నాయి, మంచి కాటన్గా అనిపించాయి. సో మొత్తం 2 విండోస్కి 2 ఏమో మెయిన్ డోర్కి అన్నట్టుగా తీసుకున్నాను. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది, అంటే మంచి కాటన్లా ఉంది, మ్యాచింగ్ కూడా అయింది. సో వేసాక ఎలా ఉందని మీకు పిక్ పెడతాను, బిఫోర్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పని. ఇవైతే నాకు బాగా నచ్చాయి. సో అందుకని నచ్చినవి ఏమైనా ఉంటే మీకు చెప్తే మీరు కూడా ఒకసారి చెక్ చేస్తారు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ఇందులో ఆప్షన్స్, కలర్ కాంబినేషన్స్ ఏమైనా ఉంటేను. మాలాగా ఇంకా పింక్, బ్లూ అంటే ఎక్కువ ఉండదు, లేకపోతే కనుక చాలా మార్చుకోవచ్చు. ఇవేమో విండోస్వి, ఇవేమో డోర్కి సంబంధించినవి. ఇవి పెద్ద సైజు 7 feet వచ్చాయి. వీటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. షీర్ కర్టెన్స్ ఇవి 100% కాటన్, 7 feet ఉన్నాయి. పింక్, ఇది ఫ్లోరల్ పింక్ వచ్చింది. ఇది అమెజాన్ చాయిస్ కూడా ఉన్నట్టుంది. సో అందుకని ఇవి తెప్పించాను నేను. సో బిఫోర్ అనమాట, అంటే నేను కొత్త కర్టెన్స్ వేయడానికి ముందు లుక్ ఇది. అంతా పింక్ మొత్తం పింక్ అండ్ వైట్ కాంబినేషన్ కదా వాళ్ళది. సో ఏంటంటే ఆబ్వియస్లీ ఇంకా ఆ కలర్ కాంబినేషన్ వేయాలి. ఇటు పక్క ఒక కలరు, అటు పక్క ఒక కలరు, ఇటు పక్క పొట్టి పొడుగు, అటు పక్క ఏమో అలా ఉన్నట్టుగా ఉన్నాయి. ఏదో మేనేజ్ చేసేస్తున్నాను అంతేను. ఇవే బాగా పోయాయి, వెనకాలంతా ఊడిపోతున్నట్టుగా అయిపోయింది. అందుకని ఇంకా లేదు మార్చేయాలని చెప్పని వేసాను. కానీ
ఎండ వల్ల ఏమో మరి ఫుల్ లైటింగ్ వస్తుంది, అందులో వైట్ కదా, సో ఫుల్ లైటింగ్గా అనిపిస్తుంది. మేబీ వింటర్లో అలా ఏమైనా బాగుంటుందేమో చూడాలి. సో ఫైనల్గా అయితే లుక్ ఇది. షీర్ కర్టన్స్ కదా, కొంచెం ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయని అనిపించింది. నెక్స్ట్ వచ్చి సేమ్ ఇగో ఇప్పుడు ఉన్నాయి కదా, ఇవి ఈ చిన్న చిన్న పిల్లోస్ అక్కడక్కడ పెడుతూ ఉంటాను. ఇది కొత్తది ఒకటి దొరికింది యాక్చువల్గాను. వీటికి ఏంటంటే ఇక్కడ జిప్ ఉంది. ఇవి ఇన్నర్ జిప్ అసలు కనిపించదు మనకి, చాలా చిన్నది ఉంటుంది ఇక్కడ హ్యాంగ్ పట్టుకునేది. ఇవి ఏంటంటే ఒక 2 సార్లు వాష్ చేసేసరికి జిప్పులు పోయి మొత్తం ఇలా ఓపెన్ అయిపోతున్నాయి. ఇక్కడ పిల్లోస్కి ఇగో ఇలా పిల్లోస్ లేకుండా ఉన్నాయి, ఒకటే సెట్ అవ్వడం వల్ల. అందుకని పిల్లోస్కి సంబంధించి తీసుకున్నాను. కానీ ఇదైతే మంచి మా కర్టన్స్కి మ్యాచ్ అయ్యే ఎల్లో. ఇదైతే కొంచెం డల్గా వచ్చింది, అందులో చూసిన కలర్ రాలేదు. అంటే ఇది ఎలా వచ్చిందంటే వెల్వెట్ క్లాత్ లాగా ఉన్నట్టుగా ఉంది కొంచెం. ఉండి ఒక సెట్ ఆఫ్ 5 వచ్చాయి. ఇక్కడ ఏంటంటే ఎల్లో తప్ప ఇంకేం మ్యాచ్ అవ్వదు, అందుకని ఇది తీసుకున్నాను. ఇదొక డిఫరెంట్ ఎల్లో, ఇదేమో డిఫరెంట్. ఇదైతే ప్యూర్ కాటను, ఇదైతే కొంచెం నార్మల్వే, ఎక్కువ కాస్ట్ ఏం కాదు. ఇదే కొంచెం మంచివి, కానీ ఇవి కొన్నాళ్ళు తర్వాత జిప్పు పోయి ఇంకా అది యూజ్ అవ్వట్లే నాకు. సో ఎందుకని ఇది తీసుకున్నాను. మరి ఇవి సేమ్ జిప్ అలాగే ఉన్నాయి, ఇవి కూడాను చిన్ని జిప్పులు, ఇన్విజిబుల్, అసలు ఇంకా మనకు కనిపించదు వేసినా ఉందా లేదా అన్నట్టుగా ఉంది. సరే మళ్ళీ కొన్నాళ్ళని తక్కువ రేట్ తీసుకున్నాను ఈసారి, ఎక్కువ రేట్ అయితే కాదు. ఇవి వేస్తే కొంచెం పిల్లోస్, చిన్న చిన్న పిల్లోస్ మధ్యలో పెడితే బాగుంటుందని చెప్పని ఇవి ఒకటి తీసుకున్నాను. ఫైనల్గా మా హాల్ లుక్ ఇలా వచ్చిందనమాట. అంటే పెద్ద పిల్లోస్ మధ్యలో చిన్న చిన్నవి పెడితే లుక్ బాగుంటుంది అని చెప్పని అది చెప్పాను. ఒకటే పేరు అవ్వడం వల్ల అవి పోయేసరికి మానేశాను, మళ్ళీ ఇప్పుడు ఇలా పెట్టగలిగాను. లుక్ కొత్తగా బాగుంది అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చి ఒక శారీకి లేస్ తీసుకున్నాను. ఎప్పుడైనా మనకంటే కొన్ని శారీస్ ఏంటంటే ప్లెయిన్గా తీసుకుంటాం. యాక్చువల్గా ఈ శారీ మీకు గుర్తే ఉంటుంది, నేను ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో తీసుకున్నాను కదా. మొత్తం థ్రెడ్ వర్క్ తోటి ఫ్లోరల్ వచ్చి అక్కడక్కడ ఇలా ప్రింట్స్ ఉన్నట్టుగా ఉంటుంది, బ్లాక్ శారీ అని చెప్పని. ఏం బార్డర్ అది ఉండదు, ప్లెయిన్ అంతే. అక్కడక్కడ మాత్రం ఇలా ఫ్లవర్ బంచెస్ వస్తాయి. ఇది చూపించినట్టు గుర్తు నాకు మీకు ఇంతకుముందు. శారీ అంతా ఇంతే, ఓవరాల్గా ఇలా వస్తాయి మొత్తం. దీనికి ఏంటంటే చివరి కొంచెం ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పని ఒక మిర్రర్ లేస్, సేమ్ ఇందులో ఏం కలర్స్ ఉన్నాయో అలాంటిది ఒక మిర్రర్ లేస్ తెప్పించాను. కొంచెం వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది, కొత్త లుక్గా ఉంటుంది కదా అని చెప్పని. ఇది మిర్రర్స్ కూడా 10.5 మీటర్, అదే 10 మీటర్స్ ఏదో ఉన్నట్టుంది. ఇలా సేమ్ అప్పుడు కొంచెం లుక్ బాగుంటుంది, శారీలో ఉన్నట్టుగా ఉంటుంది కదా అని చెప్పని ఈ ఫ్లవర్స్కి కింద ఇలా బార్డర్ సూట్ అయ్యేలాగా. ఇందులో ఉన్న కలర్స్ మ్యాక్సిమం ఉన్నాయి, గ్రీన్ కానీ, పింక్ కానీ, రెడ్ కానీ అన్నీను. ఒక ఎల్లో ఒకటి కొంచెం షేడ్ మారిందంతే, అదేం పెద్ద తెలియట్లేదు, చిన్నదే, ఇంచుమించు 1 ఇంచ్ అంతే, ఎంతో లేదు. కానీ ఇది వేయడం వల్ల శారీ లుక్కే ఖచ్చితంగా మారిపోతుంది అనిపించింది. ఇది కూడా ఎంతో కాదు, 200-250 అంతే లేసు. సో శారీకి వేసుకుందాము అనిపించింది. ఒక్కొక్కసారి ఏంటంటే చిన్నవి చేయడం వల్ల కూడా శారీకి కొత్త లుక్ వస్తుంది. లేకపోతే మనం చాలా నాళ్ళు వాడేసిన చీరని ఇంకొంచెం కొత్త లుక్ తెప్పించడానికి, అలాంటి వాటికి కూడా ఇలాంటివి ఏమైనా లేసులు ఉంటే బాగుంటాయని చెప్పని వేసి ఎలా ఉందో కూడా మీకు షేర్ చేస్తాను నేను. ఫైనల్గా లేస్ అంతా స్టిచ్ చేసేసాక లుక్ ఇలా వచ్చింది. నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది. ఇప్పుడు అంటే ఏదో కొంచెం వెల్త్గా ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు కంప్లీట్ శారీ ఉంది. మళ్ళీ కట్టుకున్నాక మీకు ఒకసారి చూపిస్తాను, అప్పుడు ఎలా ఉందో చెప్దురు కానీ. నెక్స్ట్ వచ్చి ఇలాగే చెక్ చేస్తుంటే అమెజాన్లో ఈ స్క్రబ్బర్స్ అంటే స్టీల్ పీచ్ మనకి ఎలా ఉంటుంది అలా ఉన్నట్టుగా వస్తున్నాయి. ఈ మధ్య మీరు అందరూ కూడా చూసే ఉండొచ్చు. మామూలుగా మన స్టీల్ స్క్రబ్బర్స్ అయితే అందులో అంతా కొంచెం పట్టేస్తుంది, మనం ఫుడ్ ఏదైనా క్లీన్ చేసినప్పుడు అందులో పట్టి క్లీన్ చేయకపోతే ఫంగస్ అది ఫామ్ అవుతుంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అని చెప్పని ఇలాంటి షీట్ల కింద ఉన్నవైతే మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి, వాష్ చేయడానికి బాగుంటాయి అని చెప్పని ఎటు చూస్తే అటే ఇవి కనిపిస్తున్నాయి. సరే తెచ్చి చూద్దాం ఎలా ఉన్నాయి అన్నది అనుకున్నాను. అంటే ఈజీ టు క్లీన్, ఈజీ టు వాష్ కింద ఉన్నాయి. మెయిన్ మనం సరిగ్గా వాష్ చేయకపోతే అందులో ఉండిపోయి మళ్ళీ స్మెల్ వచ్చి మళ్ళీ మనకే ఏదైనా ఇబ్బంది కలుగుతుంది కదా అని చెప్పని
ఇవి తెప్పించాను. మరి దీని ఫీడ్బ్యాక్ ఎలా ఉందో నాకు తెలియదు. మీరు ఏదైనా వాడుతుంటే నాకు చెప్పండి, నేను వాడాక మళ్ళీ మీకు చెప్తాను. సో ఒక సెట్ ఆఫ్ 3 ఉన్నది తీసుకున్నాను. ఒకటి ఇంట్లోకి, ఒకటి మేడ్కి ఇచ్చి, ఇంకొకటి ఏదైనా మనం ఎప్పుడైనా కొన్ని మిస్లీనియస్గా క్లీన్ చేసే ఐటమ్స్ కొన్ని ఉంటాయి, వాటికి ఏదైనా యూజ్ అవుతుందని చెప్పని బాగుందని అనిపించింది. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఇది ఫస్ట్ మొన్న మా తోటకోళ్ళ వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. తను ఏంటంటే అప్పుడు ఈ చీర పెట్టింది నాకు, శిరీష కట్టుకో చీర బాగుంటుంది అని చెప్పానంటే సరే అక్క అని చెప్పి అన్నాను. సరే ఏవైనా కొత్తవి 1-2 మన ఇంటికి వచ్చింది అంటే మీకు సరదాగా చూపించాలి కదా అని చెప్పని మంచి యాష్ కలర్ కూడా కాదు, అదేదో గ్రీన్, సమ్ లైట్ బ్లూయిష్ గ్రీన్ లాగా ఉన్నట్టుగా ఉంది. చిన్న మామిడి పిందులు ఉన్నాయి, సింపుల్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది, బాగుంది. అంటే ఒక డిఫరెంట్ కలర్. ఎక్కువ నేను బ్రైట్ కలర్స్ కడుతూ ఉంటాను కదా, ఇలాంటివి కూడా కట్టుకుంటే కొన్ని పేస్టల్ కలర్స్లో అనిపించాయి, కట్టుకుంటే బాగుంటుందేమో అని అనిపించి దీనికి ఇంకా బ్లౌజ్ అది అంతా కుట్టించాలి. నేను అసలు ఓపెన్ చేయలేదు, చిన్న మామిడి పిందులు వచ్చాయి బ్లౌజ్ అంతాను. ఇలా హ్యాపీగా వీటికి విడిగా మనం బ్లౌజులు తీసుకుంటే చాలా కష్టం. ఇలాంటి కలర్స్కి వాళ్ళు ఇచ్చినవి కుట్టించేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. సో శారీ అయితే ఇదంతా పళ్ళు. కలర్ బాగుంది కదా. నెక్స్ట్ వచ్చి చెప్పానుగా టైలర్ దగ్గర అదే ఇస్తూ ఉంటాను, బ్లౌజులు వచ్చినప్పుడు పక్కనే ఒక చిన్న బొటిక్ ఉంటుంది. అంటే ఇలా డిజైనర్ శారీస్ అది, డిజైనర్ ఏం కాదు, కొన్ని అలా పెడుతూ ఉంటుంది ఆవిడ స్టాక్. ఏదో బయట చూస్తే ఇది యాక్చువల్గా నాకు ఈ టైప్ ఉన్నాయి బాతిక్ ప్రింట్, కానీ క్లాత్ వేరే. ఇది బాతిక్ ప్రింట్లో ఏంటంటే ఇది కొంచెం చిన్ని పట్టు టైపు, మనకి సెమీ పట్టు అన్నట్టు ఎలా ఉంటుంది, షైనీగాను అలా అనిపించింది. మామూలుగా అయితే కాటన్ కానీ లెనిన్ కానీ కొంచెం ముతకగా ఉండి బరువుగా ఉంటాయి అవి. నా దగ్గర ఇంతకుముందు మెరూన్ కలర్ది ఒకటి ఉంది, అందరూ ఏంటంటే ఇది లైట్ వెయిట్, అసలు బరువు అనేది లేదు శారీ. అదొక రేడియంట్ పింక్లా అనిపించింది. చెప్పానుగా కొంచెం బ్రైట్ కలర్స్ అంటే తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటాను ఒక్కొక్కసారి. ఇది పింక్ రేర్గా అనిపించింది. అలానే గాడి పింక్ ఏం కాదు, సేమ్ మీకు ఎలా కనిపిస్తుందో అదే పింక్ ఇక్కడ కూడాను. తీసుకుందాము, సరదాగా సింపుల్గా కట్టుకుందాము. అప్పుడప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి చిన్న చీరలు కావాల్సి వస్తుంది ఎక్కడికైనా చిన్నగా వెళ్ళడానికి. అలాంటప్పుడు ఇలాంటి చీర అయితే బాగుంది. షైనీగా అయితే మాత్రం ఉంది, చీరంతా కొంచెం షైనీగా ఉంది, సింపుల్గా ఉంది కదా అని చెప్పని తీసుకున్నాను. ఇలాంటి మోడల్స్ ఏంటంటే ఎప్పుడు ఎవర్ గ్రీన్, బాందిని కానీ బాతిక్ కానీ షిబోరి ప్రింట్స్ ఇవన్నీ ఎప్పుడు ఎవర్ గ్రీను. ఇది ఒక చీర తెచ్చుకున్నాను, ఇది వచ్చి 1100 అనుకుంటా, 1100 అంతే. ఇది పళ్ళు. బ్లౌజ్ రన్నింగ్ ఉన్నట్టుంది, బ్లౌజ్ రన్నింగ్ సేమ్ తీసుకుని మనం కుట్టించుకోవచ్చు. వీటికి కూడా మనం డిఫరెంట్గా ఏదో ప్లాన్ చేసుకుందాం అంటే అవ్వదు, సేమ్ కలర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వదు, కాబట్టి అదే ఉన్నదే కుట్టించేసుకుంటే బెటరు. సో ఇది ఒక చీర అంతే, మీకు మ్యాక్సిమం చూపించేశాను ఈ మధ్య కాలంలో తీసుకున్నవిను. సో ఎలా ఉన్నాయి ఏంటంటే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రేపు మళ్ళీ శుక్రవారం కదా, ఒక మంచి వీడియో, అంటే మనందరం చేసే తప్పులు ఏం చేస్తున్నాము, అవి చెయ్యకుండా ఉండడానికి మనం ఏం చెయ్యాలి, చేయడం వల్ల ఏంటి మనకి జరిగేది అన్నది రేపు శుక్రవారం వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి అంతా ఏర్పాటయింది. సో నేను తెలుసుకుని నేను ఆచరిస్తూ మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను. రేపటి వీడియోలో మీరు అవన్నీ చూద్దరు. కానీ ఇది ఈరోజు వీడియో. అలాగే ఫస్ట్ నేను చెప్పినట్టుగా మా గురువుగారు చెప్పినట్టుగా మీరందరూ కూడా చక్కగా మ్యూజిక్ని యూటిలైజ్ చేసుకుని మీ పిల్లలకి కానీ మీరు కానీ నేర్చుకునే అవకాశం వచ్చింది, కాబట్టి అందరూ హ్యాపీగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మనందరినీ కలుస్తాం. అంతవరకు బాయ్.